ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు అన్నవరపు తిరుపతి అవధానిమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అసలు వృషభ రాశి వారికి సంబంధించి వీళ్ళ జీవిత కాలం అంతా అసలు ఏ విధంగా ఉంటారు, వీళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారం కూడా మాకు తెలియచేయాలండి. తప్పకుండా. కృత్తికత్రయపాదం రోహిణి మృగశిరార్థం వృషభం. వృషభరాశి వారు మీకోసమే చెబుతున్నా, ఖచ్చితంగా వీళ్ళకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు ఉండవు. నేను పట్టుకున్న కుందేలుకి కాళ్ళు లేవు, అది కానీ 100 కిలోమీటర్ల వేగం మీద పరిగెడుతుంది అంటే మనం ఒప్పుకొని తీరాలి. దానికి కాళ్ళు లేవు కదండి అంటే నువ్వు చూసావా అంటే ఇక పై చెయ్యి ఏ విషయమైనప్పటికీ కూడా వృషభ రాశిలో పుట్టినటువంటి స్త్రీది మాత్రం పై చెయ్యి అవుతుంది. శ్రీది. పురుషుడు ఎప్పుడూ కూడా 2 రకాల మనస్తత్వంతో ఉంటాడు. అయితే అమాయకంగా ఉంటాడు, లేదనుకోండి నా వల్లగా చేత కాదని అంటుంటాడు. నేను ఏదైనా చేయగలను అంటాడు, ఏమి చేయకుండా కూర్చుంటూ ఉంటాడు. కానీ అంటే ఎప్పుడూ కూడా వృషభ రాశిలో పురుషుడు మాత్రం సాధ్యమైనంత వరకు సౌమ్యంగానే ఉంటాడు. ఆ గొడవలు పట్టడానికి వాటికి సిద్ధపడడు, నోట్లోంచి తొందరగా మాట రాదు. కానీ స్త్రీ నోరు మూతపడదు. వృషభ రాశిలో స్త్రీ ఉంది అంటే ఆమెను కట్టుకున్నటువంటి భర్త నిజంగా మన చేతిలో దండం పెట్టచ్చు, తట్టుకుంటున్నాడంటే. అస్సలు నేను గీశాను అని అంటే ఆ గీత మీద నుంచి ఎవరు అవతలకి వెళ్ళడానికి వీల్లేదు. గీత దాటకూడదు, మనుషులందరూ అవతల ఉండాలి. ఏంటిది ఆ రకంగా ఉంటారంటారు. అమ్మో, రాజుగారి పిల్లలతో ఆడుకున్నా తప్పే, ఆడుకోకపోయినా తప్పే. రాజుగారి పిల్లలతో ఆడుకుంటే నా కొడుకుతో ఆడుకుంటావా అంటారు, ఆడుకోకపోతే నా కొడుకుతో నీ ఆడుకోవడానికి పనికిరాదా అంటారు. ఆ వృషభ రాశిలో ఉండేటువంటి ఆడవాళ్ళతో బహు ప్రమాదం, అందులో ఎలాంటి సందేహము లేదు. వాళ్ళకి ఏదైనా ఒకటి అనిపిస్తే అది నిజమా అబద్ధమని ఆలోచించరు. ఇది అనిపించిందంటే అది నిజమే, అంతే. ముందు వెనక తెలుసుకోరంటారు. అది నిజం. దానికోసం ఎంత గొడవైనా ఎంత గొడవైనా పర్లేదు, ఇది నిజం, అంతే. ఎదుటి మనిషికి చెప్పేటువంటి అవకాశం కూడా ఇవ్వరు. మనం ఒకసారి ఏం చెబుతున్నారో విందాము అనేటువంటి ఆలోచన కూడా ఎదుటి మనిషికి చెప్పడానికి కూడా అవకాశాన్ని ఇవ్వరు. నేను చెప్పింది కరెక్ట్, నువ్వు ఒప్పుకో. ఎందుకు ఒప్పుకో నువ్వు అంటే నీలో తప్పు ఉంది కాబట్టి నువ్వు ఒప్పుకోవట్లా. దేనికైనా సరే పై దెబ్బ నాదే అయినటువంటి స్థితిలో వృషభ రాశి వారు ఉంటారు. ఎప్పుడూ కూడా వాళ్ళకి ఎత్తుపోలాలు సమానంగా ఉంటాయి. ఒక స్థితిలో ఒక 10 కిలోమీటర్లు ఒకటే రోడ్డు మీద వెళ్దు, ఇలా 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 అప్ అండ్ డౌన్ అప్ రాగానే డౌన్ రాగానే స్పీడ్ బ్రేకర్లు కంటిన్యూగా వాళ్ళకి వస్తూనే ఉంటాయి. ఎక్కడైనా ఒకచోట స్పీడ్ బ్రేకర్ లేకుండా ఆరామ్సే వెళ్దాం అనుకుంటే కష్టం. ఆరామ్సే వెళ్ళేటువంటి పరిస్థితులలో ఏదో ఒక ఆటంకం వస్తుంది, ఏదో ఒకటి చెడగొట్టడానికి వస్తుంది. అది దృష్టిలో ఉంచుకొని మళ్ళీ దారి మారుతారు, మళ్ళీ స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి. ఇవాళ వరకు కూడా చెప్పాలంటే 10 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా కావచ్చు, వృషభ రాశి వారు 60 సంవత్సరాల వరకు ఉన్నవారు కూడా కావచ్చు. వాళ్ళందరి జీవితాన్ని ఒక్కసారి వెనక్కి ఏం జరుగుతుందని అనుకుంటే ఆడవాళ్ళందరూ కూడా వారి జీవితంలో ఆధిపత్యం కోసం చేయటమే తప్పితే కలిసిమెలిసి ఏం జరిగితే జరిగింది, కలిసి ప్రశాంతంగా వెళ్దామనేటువంటి స్థితి ఎప్పుడు. అలానే పురుషులు చూసుకుంటే సాధ్యమైనంత వరకు భార్య దగ్గర విధేయతగానే ఉంటారు. వృషభ రాశిలో ఉండేటువంటి మగవాడు, అందులో రోహిణి, ఈ మగవాడు వివాహం అయిన తర్వాత నీ ఇష్టం నువ్వు ఎలా చెప్తే అట్లా. అంటే అంతకు మించి అతను మాట్లాడలేడు. మాట్లాడలేడు ఎందువల్లనంటే చంద్రబలం పురుషుడికి చాలా తక్కువగా ఉంటుంది ఆ సమయంలో.
ఆ సమయం అంటే వివాహం అయినప్పుడు కాదు, ఈ వృషభ రాశి వారికి చంద్రబలం తక్కువ ఉంటుంది, మగవాళ్ళకి. ఆడవాళ్ళకి చాలా బలం ఎక్కువ ఉంటుందండి. అందుకనే ఏదైనప్పటికీ కూడా దేనికైనా దెబ్బలాడాలన్నా ముందుకు వస్తారు, ప్రేమగా పలకరించాలన్నా వాళ్ళే ముందుకు వస్తారు, ద్వేషించాలన్నా వాళ్ళే ముందుకు వస్తారు, దేనికైనా సిద్ధం. వీళ్ళు 10 అడుగులు వేస్తే ఆడవాళ్ళు మగవాళ్ళు 2 అడుగులు వేస్తారు. అది కూడా వీళ్ళకి తోడు ఎవరన్నా ఉన్నారనుకుంటేనే. వీళ్ళేరు. వీళ్ళు తెగించి ఏదైనా చేద్దాం అనుకుంటే మగవాళ్ళు అక్కడ మొత్తం అంతా ఇక దేని చేయడానికి ఏం అవకాశం లేకుండా పోతుంది. నేను తెగిస్తున్నాను, ఏదైనా చేస్తాను అనుకుని ముందుకు వస్తే ముందుకు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత చేయడానికి కూడా ఏమీ లేకుండా పోతుంది. వీళ్ళు ఉద్యోగము చేయలేరు, వ్యాపారము చేయలేరు మగవాళ్ళు. అంటే వీరికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? అదంటే ఉద్యోగం అనేటువంటిది, నేను ఇప్పుడు నాది వృషభ రాశి అనుకుందాం, నాది కాదు. నేను ఉద్యోగంలో జాయిన్ అవుతా, ఎదుటి వారి పని మొత్తం నేను చేస్తూ ఉంటా. ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఇతరుల పని, నా పని ఒక్కటే కాకుండా ఎదుటి వాళ్ళ పని మొత్తం నేను చేస్తూ ఉంటా. నాకేదో కుదరకు ఒకరోజు చేయకపోతే వాళ్ళందరూ వచ్చి నా మీద నువ్వు ఇట్లా చేసి నా మీద ఇస్తుంటారు. అలా స్థిరంగా ఉండలేరు. ఒకవేళ ఉద్యోగంలో వెళ్దామనుకుంటే ఆ సమయానికి ఏదో ఒక ఆటంకం వస్తుంది. వ్యాపారం, అడుగడుగున వ్యాపారంలో అనర్థాలే. అంటే వృషభ రాశి వారికి అంత తొందరగా కలిసి వచ్చే వ్యాపారాలు చాలా రేరు. మగవాళ్ళకి కలిసి రావు. ఏదైనా ఒకటి దిగితే కొంతకాలం మళ్ళీ యథావిధిగా వచ్చేస్తాం మనం. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, వాళ్ళు సంయుక్తం అనేటువంటిది లేకపోతేనే బాగుపడతారండి. అంటే ఇద్దరితోటి కలిసి నేను చేస్తాను అనుకుంటే అది సెట్ కాదు. కింద పడ్డా మీద పడ్డా నువ్వు ఒక్కడివే అనుకుంటే అతను నిలబడి చేసుకోగలుగుతాడు. వ్యాపారం నేను ఒక్కడనే కూర్చుంటా, కిందో మీదో కష్టపడో అంటే అతను చేసుకోగలుగుతాడు. రెండో మనిషితో నేను పెట్టుకుంటా అంటే అతని వల్ల కాదు. ఎందుకంటే కారణం ఏదైనా సరే ఎదగలేరు. ఎదగలేకపోతున్నామంటే అది మనకు నిలబడట్లా. ఇటువంటి స్థితే వృషభ రాశి వారికి జన్మతహాగా నడిచేటువంటిది. వీళ్ళు ఎవరిని ఎంత ప్రేమిస్తారో వాళ్ళని అంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అది కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఏదైనా సరే. ఎప్పుడూ కూడా ఒకే వరలో 2 కత్తులు ఉండవు అన్నట్టుగా వాళ్ళ ఒక తత్వంలో ఏ ఒక్కరోజు ఒకే రకంగా ఉండరు. ఆ మూడిష్ట అంటారు చూశారండి, ఆ స్వభావం అనేటువంటిది వృషభ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే వాళ్ళు దుర్మార్గులని చెప్పకూడదండి. సహృదయులు, ఎదుటి మనిషికి కష్టం వస్తే ఏదన్నా ప్రయత్నం చేద్దామని అనుకుంటూ ఉంటారు. చేసేటువంటి పరిస్థితి వాళ్ళకి ఆ సమయానికి అందుబాటులో ఉండదు. ఉన్నప్పుడు చేయలేరు, లేనప్పుడు చేసే పరిస్థితి ఉండదు. కానీ ఎదుటి మనిషి గురించి అయ్యో పాపమును ఆలోచిస్తూ ఉంటారు. కీడు చేయాలని ఆలోచన చేయరు, కానీ వాళ్ళ వల్ల మాత్రం అపకారాలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి. ఇవాళ అంటే ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే 60 ఏళ్ళు 65 ఏళ్ళ వాళ్ళ వాళ్ళు కూడా వృషభ రాశి వారు ఉంటారు. వారందరూ ఒకసారి ఈ వీడియో చూస్తే వాళ్ళ జీవితం మొత్తం ఇలానే ఉంది కదా. వివాహమైన దగ్గర నుంచి ఆధిపత్య పోరుతోనే నేను ప్రయత్నం చేశా. వివాహమైన దగ్గర నుంచి కూడా తలకాయ ఎంచుకుని నేను కూర్చున్నా. తలకాయ ఎత్తి గట్టిగా గొడవపడింది ఏం లేదు కదా, ఇలానే నడిచింది కదా. ఇందులో నుంచి మరి బయటపడాలి కదా. బయట పడితే వారికంటూ ఒక జీవితం కావాలి. ఇప్పుడు అంటే సంతాన పరంగా చూసుకున్నట్లే కూడా ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి? సంతానము వలన వచ్చేటువంటి అనర్థాలు ఉండవండి వాళ్ళకి. అర్థం ఉండదు, అనర్థం ఉండదు. వృషభ రాశికి సంతానానికి దాదాపుగా లోటు ఉంటుందండి. సంతానానికి ఇబ్బందులు ఏమి ఉండవు. చాలామంది మీరు అన్నట్టుగా వాళ్ళకి సంతానం ఎట్లా అనుకుంటారు. వాళ్ళిద్దరూ ఉన్నంత అన్యోన్యత ఎవరు ఉండరు. వృషభ రాశిలో ఉండేటువంటి వారు దంపతులు ఉండేంత అన్యోన్యత ఎవరు ఉండరు. ఎందువల్ల ఇప్పుడు నేను తిరుగుతున్నాను అనుకోండి, మావిడి నోరు మూసి కూర్చుని అనుకోండి, ఆ ఇంట్లో గొడవలు ఉండవు. మావిడి తిరుగుతుంది అనుకోండి, నేను నోరు మూసి కూర్చున్నాను అనుకోండి, ఆ ఇంట్లో గొడవలు ఉండవు. ఇద్దరు నడిస్తే కదా గొడవలు. వాళ్ళ వృషభ రాశి వారికి ఆ ఒక్కటి ప్లస్ ఉందండి. కాబట్టి ఇవాళ గొడవ పడ్డా 2-3 గంటలు మళ్ళీ రోజులు ఉండరు వాళ్ళు. 2-3 గంటలు మళ్ళీ అడ్జస్ట్ అయిపోతారు. ఎవరిది తప్పు, గొడవ పడ్డావు కదా, తప్పు మొత్తం జరిగింది కదా, ఓకే సారీ చెప్పి ఒప్పుకుంటారు. తప్పు ఎవరు చేసినప్పటికీ పాపం మగవాడు సారీ చెప్పుకుంటుంటాడు, అయిపోతుంది అక్కడికి. కాబట్టి వాళ్ళ దాంపత్య జీవితం బాగుంటుందండి. ఎక్కడో ఒకళ్ళిద్దరు దాంపత్య జీవితం అనేటువంటిది
ఇబ్బందికరంగా ఉండొచ్చేమో, కానీ దాదాపుగా వృషభ రాశి వారికి దాంపత్య జీవితానికి కుటుంబంలో వచ్చేటువంటి ఇబ్బందులకు అనేది కానివ్వండి, కానీ వాళ్ళకి మైండ్ అనేటువంటిది స్థిరంగా ఉండదు. ఉండని కారణం చేత దేని మీద దృష్టి పెట్టలేరు. దేని మీద దృష్టి పెడదామనుకుంటే ఇంకోటి ఏదో వస్తుంది అక్కడ, వెంటనే ఒక్క మాటగా చెప్పాలంటే చీమల తత్వం అన్నమాట. చీమలు ఇలా వస్తుంటాయి, ఇక్కడ పంచదార ఉంటుంది, ఆ పంచదార తినడం కోసం చీమలు వస్తూ ఉంటాయి. ఈ పక్కన శనగపిండి వస్తాడు ఎవరో, ఒక చీమ వెళ్తుంది, పంచదార విషయం మర్చిపోయి శనగపిండి వెళ్ళిపోతాయి. ఇంకోటి బియ్య పిండి వస్తాడు, అది వదిలే అది వెళ్ళిపోతుంది. అలా మినహాయిస్తే మనకు మనకు పంచదార ఇంపార్టెంటు అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టి వెళ్ళలేవు అవి ఆ చీమలు. అలానే వృషభ రాశి వారు కూడా దృఢ సంకల్పం తీసుకొని ఎక్కువ కాలం వాళ్ళు ఏ పని మీద కూడా సాధించలేరు. కానీ వాళ్ళకి మనోధైర్యం ఎక్కువ, సంకల్ప బలం ఎక్కువ, కానీ అవి పూర్తిగా నియంత్రించుకొని వాటి నుంచి బయటపడేటువంటి అంటే ఇప్పుడు ఎంత మనోధైర్యం ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఒకటి చేయాలి. ఆ ఆటంకాల వలన చేయలేకపోతుంటారు, ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే ఈ వృషభ రాశి వారు ఖచ్చితంగా చేయవలసింది ఏమిటి అంటే, అమ్మవారికి సంబంధించి యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై నమః నమస్తస్యై నమః నమస్తస్యై నమో నమః యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తస్యై నమః నమస్తస్యై నమః నమస్తస్యై నమో నమః. విష్ణు మాయే శబ్దం మొత్తం అంతా మాయగానే ఉంది. ఇందులో నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నా. నాకు కావాల్సింది కడుపు నిండా భోజనం కావాలి. భోజనం చేస్తే శక్తి వస్తుంది, శక్తి వస్తే నేను ఏ పనైనా చేయగలుగుతా. కాబట్టి ఈ మాయా ప్రపంచం నుంచి, ఈ మాయలో నుంచి నన్ను బయటపడేసేసి కడుపు నిండా భోజనం చేయడానికి తగు వనరులు నాకు ఇవ్వు తండ్రి అని చెప్పి అమ్మవారిని ఎక్కువగా తలుచుకోవటం. అంతేకాకుండా సాధ్యమైనంత వరకు కూడా వీరు ఈ యొక్క శ్లోకం అనేటువంటిది నార్మల్గా తలుచుకుంటున్నప్పటికీ కూడా గణపతిని, దత్తాత్రేయుని కొలుచుకున్నంత కాలము వీళ్ళ దగ్గరికి ఏ ఇబ్బందులు రాకుండా ముట్టుకున్న ప్రతిదీ బంగారం అవుతుందండి. ఎన్ని రకాల ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా వీళ్ళు స్వతసిద్ధంగా డే 1 నుంచి చనిపోయే వరకు అనుభవించేవే. ఎంతకాలం జీవితకాలం అనుభవిస్తూనే ఉంటారా? ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడి నుంచైనా జీవితం బాగుండాలనుకునేటువంటి వాళ్ళు గణపతిని, దత్తాత్రేయుని ఎంతగా ఆరాధన చేస్తారు, ఎంత పూజిస్తే అంత ఎంతగా ఆరాధన చేస్తారు. కానీ ఖచ్చితంగా మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి. ఇంత చాలా విచిత్రంగా ఎందుకు నడుస్తుంది, ఏం నడుస్తుంది, దశాంతర దశలు అనేటువంటి విషయం తెలుసుకొని గణపతిని, దత్తాత్రేయ స్వామి వారిని కనుక ఎంతగా వీళ్ళు ఆరాధన చేస్తారో అంతగా శుక్లపక్షంలో చంద్రుని వలె వీరి యొక్క జీవితం అనేటువంటిది దినదిన ప్రవర్ధమానం చెందుతూ సుఖంగా ఉంటారండి జీవిత కాలానికి. ఇది చాలా చక్కగా తెలియజేస్తారండి. అంటే వృషభ రాశి వారికి సంబంధించి వీళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది, అలానే పరిహారం కూడా. ధన్యవాదాలు మీకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.